సిరియా దేశంలో ఉన్నటువంటి నయమాను అనేటువంటి వ్యక్తికి కుష్ఠరోగం వస్తే ఆ వ్యక్తి ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఎలీషా ద్వారా ఆ వ్యక్తి స్వస్థత పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం చెబుతాడు. కాబట్టి ఈ విశేషంగా రాయబడడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయన మనుషులకు మనకు మాత్రం ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, ఆయన అన్యులకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు అని చెప్పడానికి ఈ 5వ అధ్యాయం రాయబడి ఉంది. కాబట్టి ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, అన్య దేశమైన సిరియా దేశానికి కూడా ఆయన ఏమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు అని చెప్పడానికి. దాంట్లో ప్రధానమైనటువంటి వచనం ఏంటంటే 5వ అధ్యాయంలో ప్రధానమైనటువంటి వచనం ఏంటంటే ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 15వ వచనంలో, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటి యందు మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. చాలండి, ఇది ప్రధానమైనటువంటి వచనం. కాబట్టి మీరు రాసుకుంటే జ్ఞాపకం ఉంచుకుంటే చాలా మంచిది. ప్రధానమైనటువంటి వచనం ఏంటంటే ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటా మరి ఏ దేవుడు కూడా లేడు అని ఎవరు చెప్తారు? సిరియా దేశం నుంచి వచ్చిన నయమాన్ అనేవాడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, సిరియాను కూడా ఆయన ఏమై ఉన్నాడని దేవుడై ఉన్నాడని చెప్పడానికే రాయబడింది ఈ అధ్యాయము. కాబట్టి దీంట్లో నేను ముందే చెప్పాను 7 క్యారెక్టర్స్ ఉన్నాయని. దేవుడు అనే మాటను మనము చూసాము. దేవుడు అనే మాటలో ఆయన పక్షపాతం లేనివాడు అనే మాట చదివాను. ఏమి లేనివాడు అంటే పక్షపాతం లేనివాడు. కాబట్టి అలాగే కొన్ని చెప్పాము. ఆయన అందరికీ ఉపకారి అనేటువంటి మాట కూడా మనం ధ్యానం చేస్తాం. ఆయన అందరికీ ఉపకారి, ఆయన పక్షపాతం లేనివాడు కనుక సిరియా దేశంలో ఉన్నటువంటి రాజు స్వస్థపరిచాడు. సో ఇప్పుడు 2వ క్యారెక్టర్ ఎవరంటే నయమాన్ గురించి ధ్యానం చేస్తున్నాం. ఎవరండి? నయమాన్. చూడండి, బాగా మీరు బైబిల్ చూడాల్సిన నా వైపు చూడండి. నయమాను 2వ రాజు గ్రంథం 5వ అధ్యాయంలో నయమాన్ అనేటువంటి వ్యక్తి సిరియా దేశంలో సైన్యాధిపతిగా ఉన్నాడు. సిరియా దేశపు రాజు కింద సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని కింద చాలా మంది సైన్యం పనిచేస్తూ ఉంటారు. కాబట్టి అతనే కొంతమంది సైన్యం తీసుకుని వెళ్ళి వేరే దేశంలో దేశం మీద దండెత్తి అక్కడ ఉన్న వారిని కూడా పడగొట్టి గొప్ప జయాన్ని కలిగించి ఆ దేశం జయాన్ని కలిగించి తీసుకొస్తున్నాడు. కాబట్టి రాస్తాడు, దేవుడే మరి నయమానుకు జయం కలగజేశాడని రాస్తాడు. కాబట్టి దేవుడి ద్వారా గొప్ప మేలు అతను పొందుకున్నాడు. నెంబర్ 1 మొదటి పాయింట్ ఏంటంటే ఎంత పరాక్రమశాలి అయినప్పటికీ కూడా అతడు కేవలము ఏమైనాడంటే కుష్ఠరోగి అని రాస్తుంది. ఏమైనాడని? కుష్ఠరోగి. నెంబర్ 1 మొదటి పాయింట్ అంటే అతడు లోపం కలిగిన వాడు. ఏం కలిగినాడు? లోపం. అతనిలో ఒక లోపం ఉంది. పరాక్రమశాలి బయటికి మాత్రం పరాక్రమశాలే కానీ, యుద్ధశూరుడే కానీ, శూరుడే కానీ, గొప్పవాడే కానీ అతను ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఎట్లా ఉంటాడంటే ఒక లోపాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే తనకున్నటువంటి యుద్ధ ఆయుధాలన్నీ కూడా, యుద్ధ పరికరాలన్నీ కూడా తీసేస్తాడు, తనకున్న గ్లౌజ్ కానీ, తనకున్న వస్త్రాలు కానీ, తన దగ్గర ఉన్నటువంటి కారుకున్నవని కానీ అవన్నీ కూడా తీసేసిన తర్వాత అతని శరీరంలో చాలా భయంకరంగా వాసన వస్తూ ఉండేది. అతను చూసిన వారంతా కూడా భయపడుతూ ఉండేవాడు. ఇల్లంతా కూడా భయంకరమైన వాసన. అతని భార్య భరించలేదు ఆ వాసన, అతని దగ్గర ఉన్న వారు ఎవరు కూడా భరించలేరు. అటువంటి భయంకరమైన వాసన రావడానికి కారణం అతను కుష్ఠరోగి. అతను ఎప్పుడైతే ఆ శరీరానికి ఉన్నటువంటి ఏమంటారంటే ఆ వస్త్రాలు తొలగిస్తాడో వెంటనే రస్గారుతూ ఉండేది ఆ శరీరం అంతా కూడా. రోజు రోజుకి క్షీణించిపోస్తూ ఉండేవాడు, క్షీణిస్తూ ఉండేవాడు. కాబట్టి అప్పుడు భయంకరమైనటువంటి దుర్గంధం కలిగేటువంటి పరిస్థితుల్లో ఈ నయమాను బ్రతుకుతూ ఉండేవాడు. కానీ బయటకు వచ్చేసరికి ఎట్లా ఉండేవాడు అంటే చాలా పరాక్రమశాలి కనపడేవాడు, సైన్యాధిపతి ఉండేవాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. కానీ ఎంత సైన్యాధిపతి అయినా కానీ అతను ఏం కలిగినవాడు అంట? లోపం కలిగినటువంటి వాడు. లోపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. చాలా మంది పైకి గొప్పగా కనపడొచ్చేమో కానీ వారిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, చాలా మంది వయసు పెరుగుతూ ఉంటుంది, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, అలాగనే వారికి ఉన్నటువంటి తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి, వారి ఆస్తులు పెరుగుతూ ఉంటాయి, వారి సంపదలు పెరుగుతుంటాయి. కానీ వారిలో కూడా ఒక లోపం ఉంటుంది. వారు కూడా శరీర సంబంధమైనటువంటి లోపాలు కలిగిన వారుగా, శరీరేచ్ఛలు కలిగినటువంటి వారుగా, లోకం మీద ఆశ కలిగినటువంటి వారుగా, లోకాశలు పాపం మీద ఆశ కలిగిన వారుగా ఏదైనా ఒక లోపం కలిగి వారు జీవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, పైకేమో డాంబికంగా బాగానే కనపడతారు, కానీ లోపల చేయరాని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. లోపల భయంకరమైనటువంటి పాపము వారి హృదయంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నప్పుడు నయమానికి ఏ విధంగా కుష్ఠరోగం ఉందో చాలా మంది మనుషులకు వారి హృదయాలు ఏముందంట? పాపం ఉంది. దేవుని బిడ్డలారా, పాపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. పైకి కనబడకుండా, పైకి ఎక్స్ప్రెస్ చేయకుండా, పైకి ఎవరు చూడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే పైకి మాత్రం బాగా మాట్లాడతారు. అమ్మ అసలు నేను ఎవరి దగ్గర చూడనండి, అసలు నాకు ఎవరితో పరిచయం లేదు, నేను ఎవరితో కూడా మాట్లాడను, కనీసం పరపురుషుడితో కూడా నేను ఆ పురుషుడు వెంట కూడా
వాడిని చూడమని చెప్పేసి పైకి మాత్రం మాటలు చెప్తారేమో కానీ, లేకపోతే మా పురుషులైనా కానీ నేను ఒక స్త్రీ అంకోటిని చూడను అని పైకి మాటలు చెప్తారు కానీ లోపల హృదయంలో మాత్రం ఏముందంట? లోపం అనేటువంటిది ఉండదు. దేవుని బిడ్డ భయంకరమైనటువంటి లోపము లోపల ఉంచుకొని పైకి కనబడుతున్నాడు, పరాక్రమశాలిగా కనబడుతున్నాడు, యుద్ధశూరుడిగా కనపడుతున్నాడు, బలమైన వాడిగా కనపడుతున్నాడు. ఒకవేళ కనుక నేను బలవంతుడు చెప్తే ఆయన భార్య అంటే నువ్వు పైకే బలవంతుడివి కానీ లోపల ఏమైనా నువ్వు లోపం కలిగిన బలహీనుడు. నువ్వు పైకి మాత్రమే బలవంతుడు అయి ఉన్నావు కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీ వస్త్రాలు చూస్తే, నీ శరీరం చూస్తే ఖచ్చితంగా నువ్వు లోపం కలిగిన వాడు, బలహీనుడు. నువ్వు రోజు రోజుకి బలం పొందుకున్నావు అనుకున్నావు ఏమో కానీ ఇంటికి వచ్చి చూస్తే నీ శరీరము రోజు రోజుకి ఏమైపోతుందంటే క్షీణించిపోతుంది. దేవుని బిడ్డ లోపం కలిగినటువంటి వాడు సైన్యాధిపతి అయినటువంటి వాడు. దేవుని బిడ్డ లోపం కలిగినటువంటి వాడు పైకి మాత్రమే రాజుగారు పిలిచినప్పుడు గబగబా వస్త్రాలు ధరించుకొని గబగబా యుద్ధ ఆయుధాన్ని కూడా ధరించుకొని రాజుగారు కలిగి తిన్నగా నిలబడుతున్నాడు కానీ అతను లోపల ఉన్న శరీరం మాత్రం రోజు రోజుకి ఏమైపోతుందంట? క్షీణించిపోతుంది. లోపం కలిగినటువంటి వాడు, లోపం కలిగినటువంటి జీవితం జీవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఈనాడు నిజంగా చాలా మంది పెద్దవారిగా కనపడుతూ ఉంటారు. 60-70 సంవత్సరాలు పెద్దవారిగా కనపడుతూ ఉంటారు. చాలా వయసు పెరిగిపోతూ ఉంటుంది, వారి స్థాయి వారి హోదా పెరుగుతూ ఉంటుంది. వారు చదువు కూడా గొప్ప చదువులే వారు చదువుతూ ఉంటారు, గొప్ప స్థాయిలో నలుగురు చెప్పే స్థాయిలో వారు ఉంటారు. కానీ ఇప్పటికి కూడా వారిలో కొన్ని లోపాలు ఉన్నాయి. దేవుని తెలుసా, శరీర సంబంధమైనటువంటి ఆశలో ఉంటారు. దేవుని బిడ్డలారా మన ఈ మధ్య ఎవరో ఒక గవర్నర్ కూడా, ఆయన స్థాయి గవర్నర్ స్థాయి, వయసు దగ్గర 60-70 సంవత్సరాలు, చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు, నలుగురు చెప్పేవాడు. దేవుని మీద అటువంటి గొప్ప స్థాయిలో ఉన్నవాడు సైతము ఒక చిన్న పిల్లని పాడు చేశాడు. శరీర సంబంధమైన కోరికలు చావని వాడు. ఏం కలిగినవాడు? ఆయన లోపం కలిగిన వాడు. ఏం కలిగినవాడు అంటే లోపము. పైకి మాత్రమే డాంబికంగా కనబడుతూ ఉన్నాడు కానీ, పైకి మాత్రమే అందరూ చెప్పేవాడు కనపడుతున్నాడు కానీ లోపల చూస్తున్నప్పుడు భయంకరమైనటువంటి వాసన ఆయన జీవితం నుండి వస్తుంది. ఏమో బిడ్డలారా ఈనాడు ఒకవేళ కనుక మనం కూడా అటువంటి లోపం కలిగిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రభు మన లోపాలని మనం ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. మన లోపాలు మనం విడిచిపెట్టాలి. మన లోపాలతో మన బ్రతకడం దేవుని చిత్తం కాదు. ఒకవేళ కనుక ఆ లోపమే మనలో ఉంటే రోజు రోజుకి ఏమైపోతుంటే మన శరీరం ఏం చేస్తుంది? పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది, చెడగొట్టేస్తుంది. దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి వాసన ఆకు కనబడుతూ ఉంది. నేను అనుకుంటాను చుట్టుపక్కల అడిగారు, అమ్మ ఇదేం మాకు అర్థం కావట్లా, ఇది ఆయన నిజంగా మీ ఆయన గారు ఇంటికి వచ్చినప్పుడే వాసన వస్తుంది ఏంటి ఆ వాసన ముందు రాలేదు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఎందుకని ఆయన వచ్చినప్పుడే వాసన వస్తుంది అంటే భార్య చెప్తుంది ఆయన బయట మాత్రమే బలవంతుడు కానీ లోపల ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన బలహీనుడైనటువంటి లోపం కలిగినటువంటి వాడు. ఒకవేళ కనుక పైకి ప్రార్థన చేసేవారుగా, పైకి ఆరాధన చేసేవారుగా, ఒకవేళ నా గురించి చెప్తున్నాను, పైకి వాక్యం చెప్పేవాడిగా నేనున్నా నాలో లోపం ఉంటే దేవుని ఎదుట అది సరైనటువంటి విధానము కాదు. దేవుని బిడ్డలారా నేను ప్రార్థన చేసేవాడు, వాక్యం చదివేవాడు, పాటలు పాడేవాడు, లేకపోతే ఇంకా ఏదో చేసేవాడు నేను కనబడుతున్నట్లయితే, ఒకవేళ 70 గ్రామాల్లో నేను సువార్త చెప్పిన ఎంత గొప్ప స్థాయిలో నేను ఉన్నప్పటికి కూడా నాలో లోపం ఉంటే నా భక్తి సరైనది కాదు. దేవుని బిడ్డలారా ప్రభు అంటే ఏంట్రా లోపం ఉంది, లోపం ఎందుకు కనపడుతుంది? అది అప్పుడే సరైనది చేసుకోవట్లేకపోతున్నావు, నువ్వు దాన్ని ఎందుకని దిద్దుకోలేకపోతున్నావు, దాన్ని ఎందుకు నిలబడలేకపోతున్నావు? వయసు చాలా పెరిగిపోయింది కదా, నేను పిలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చాలా వయసు పెరిగింది నీకు, కానీ ఎందుకని నువ్వు అంత స్థాయిలో నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? దేవునికి స్తోత్రం చెబుతాం. అతడు పరాక్రమశాలియే కానీ ఏం కలిగినోడంట? లోపం కలిగినవాడు. ఏ లోపాలు మనలో ఉన్నాయో మనం సరి చేసుకోవాలి. మన హృదయం అంతా కూడా స్టాండర్డ్గా స్థిరంగా ఉంటే పర్వాలేదు. రాత్రి నాకు వాక్యం చెప్పాను, అదే వాక్యం చెప్తాను అనుకున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు అంటాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించమంటాడు. మరలా ఏమంటాడు తెలుసా? నీ పరిశుద్ధ పర్వతం మీకు ఎక్కదగిన వాడు ఎవడున్నాడు అసలుకి? 24వ కీర్తన చూడండి ఒకసారి. 24వ కీర్తన 2-3 వచనాలు అనుకుంటారు. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు చూడండి, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు? 15వ అధ్యాయంలో వచ్చును, 15వ కీర్తనలో వచ్చును. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? రెండే దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని బిడ్డ లోపము లేనితో ఇక్కడ దావీదు అంటున్నాడు, ఎవడున్నాడా అసలు నీ దగ్గర? నీ స్థాయిలో నీ హోదాలో నీ దగ్గరకు రాగలిగిన వాడు ఎవడున్నాడు? పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాడు ఎవడున్నాడు? నివసింపదగిన వాడు ఎవడున్నాడు అని దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి నిర్మాకాండంలోకి వద్దాం. 20వ అధ్యాయం చూద్దాం ఒకసారి. నిర్మాకాండం 19వ అధ్యాయం 19వ అధ్యాయం
దాంట్లో ఒకసారి చూడండి 12 చూడండి. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, పర్వతము ఎక్కవద్దు, భద్రము సుమి ఈ పర్వతము మట్టు నీ ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. తర్వాత 20 వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదకును అనగా పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా ఎవరు రమ్మన్నాడు? ఎవరు ఎక్కి రమ్మన్నాడు? మోషే. ఇందాక ఇక్కడ ఏమన్నాడు? వార్త 12 వచనంలో ఈ పర్వతము ఎక్కవద్దు. ఆతనేమో ఇశ్రాయేలు చెప్తాడు ఈ పర్వతం ఎక్కొద్దు. ఇశ్రాయేలు ఎవరు కూడా, ఇశ్రాయేలు అందరూ కూడా పరిశుద్ధపరచబడ్డారు అప్పటికే. కానీ దేవుడు అంటున్నాడు మీరు పరిశుద్ధపరచబడి ఉండొచ్చు కానీ మీ పర్వతం ఎక్కడానికి అర్హులు కాదు, యోగ్యులు కాదు. మరి ఎవరు రావాలి పైకి? కేవలం మోసే మాత్రమే రావాలి పైకి అంటున్నాడు. రెండు దేవుని స్తోత్రం చేద్దాం. అర్థం కాని విషయం కదా. నీ పర్వతం మీద ఎక్కదగిన వాడేవాడు, నివసింపదగిన వాడేవాడు. దావీదు అంటున్నాడు మహోన్నతమైనటువంటి ఆ పరిశుద్ధ పర్వతం మీద నిజంగా సర్వాధికారం కలిగిన దేవుని దగ్గర ఎక్కగలిగిన వాడేవాడు. కాబట్టి అక్కడికి ఉండగలిగిన వాడు అన్నప్పుడు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు మీరు ఎవరు కూడా ఎక్కొద్దు కానీ మోషే మాత్రం ఎక్కిరమన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. నేను అంటాను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధత అక్కడ ఉండిపోవడానికి ఉపయోగపడింది కానీ మోషే పరిశుద్ధత ఎక్కి వెళ్ళడానికి ఉపయోగపడింది. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం చెబుతాం. ఇశ్రాయేలు పరిశుద్ధత ఎక్కడ వరకు వచ్చింది? అక్కడ ఉండిపోవడానికి. ఎక్కడ వరకు? ఆ సినాయి పర్వతం దగ్గర ఉండిపోవడానికే. అంతవరకు వారి పరిశుద్ధత, అంతవరకు చాలా అన్నాడు దేవుడు. మరి మోషేని చూస్తున్నాడు. మోషే ఏమన్నాడు? మోషే నువ్వు మాత్రము ఈ కొండ మీదకి ఎక్కిరా, నేను నీతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం చెబుతాం. నేనంటే నీ పరిశుద్ధ స్థాయి ఎంతవరకు ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీ పరిశుద్ధ స్థాయి అక్కడ ఉండి అక్కడ నిలిచిపోయి ఆ ఎడారిలో ఆ ప్రాంతంలో అరణ్యంలో తిరిగేలాగుందా, లేకపోతే నీ పరిశుద్ధ స్థాయి దేవుని దగ్గరికి ఎక్కిపోయేటువంటి పరిశుద్ధత ఉందా, అది నువ్వు పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం చెబుతాం. అసలు అదే లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఇంకా మనం ఎక్కడ తిరుగుతున్నాం? ఇంకా అరణ్యంలోనే తిరుగుతున్నాం. మోసే వంటి దర్శనాలు మన దగ్గర లేవు. దేవుడు అంటున్నాడు నేను నీతో మాట్లాడుతాను. మోషే ఎటువంటి పరిశుద్ధత కలిగిన వాడు అంటే పైకి ఎక్కాడు, దేవుడిని చూశాడు, దేవుడి స్వరాన్ని విన్నాడు, దేవుడి పిలుపుని విన్నాడు, దేవుడి మాటలు ఆలకించాడు, దేవుడి దగ్గర నుంచి 10 ఆజ్ఞలు తీసుకొని కిందకి రాగలిగాడు. కారణం మోషే ఇశ్రాయేలు అందరికంటే కూడా మరి ఎక్కువ పరిశుద్ధత కలిగినటువంటి వాడు. దేవుడికి స్తోత్రం చెబుతాం. నేను అంటాను మరి ఏ పరిశుద్ధత మన దగ్గర ఉందంటే వస్తున్నాం కూర్చుని వెళ్ళిపోతాం, ఇంతవరకు చాలా అనుకుంటున్నాం. కానీ ఎక్కి వెళ్ళగలిగినటువంటి పరిశుద్ధత మన దగ్గర ఉందా? దేవుని బిడ్డ నీ పర్వతం మీద నివసింపదగిన వాడు అంటే లోపము లేనటువంటి వాడు అయి ఉండాలి. వాడు ఏం లేనివాడు అండి? లోపము లేనివాడు. ఏ లోపం ఉండకూడదు. ఏ చిన్న పాపం, చిన్న అబద్ధం, చిన్న మోసం, చిన్న దొంగతనాలు ఇవి కాదు. దేవుని బిడ్డ ఏ లోపము లేని వారుగా మనం ఉన్నప్పుడు ఆయన పర్వతములకు మనము ఎక్కే అనుభవం కలిగి ఉంటాం. దేవుని బిడ్డ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కనుక దేవుని బిడ్డ లోపం లేనటువంటి వాడు, లోపం కలిగిన వాడినా ఎవరైనా నయమాను ఏం కలిగినవాడు? లోపం కలిగిన వాడు. ఏదో ఒక లోపం ఉంది, ఏదో ఒక సందర్భంలో ఏదో చూసినప్పుడు వెంటనే ఆశపడుతున్నాడు. అప్పుడు వరకు కూడా సృష్టిగానే ఉన్నాడు, అప్పుడు వరకు కూడా బలంగా ఉంటాడు. కొంతమంది యవనస్తులు చెప్తారు నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను కానీ పలానా అమ్మాయిని చూడగానే ఆటోమేటిక్గా పాపంలోకి వెళ్ళిపోతున్నాను, పలానా పురుషుని చూడగానే ఆటోమేటిక్గా పాపంలోకి వెళ్ళిపోతున్నాను. దేవుని బిడ్డ లోపము మనలో ఉంది కనుక ఆ లోపాన్ని మనం ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుతాం. సరి చేసుకోకపోతే కష్టం. లోపం కలిగిన వాడు, రెండో మాట, లోపం కలిగిన వాడే కానీ దేవుని దయను పొందిన వాడు. దేవుని బిడ్డ చూడండి అక్కడ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఉండెను, అతని చేత యెహోవాయే జయము కలుగ. స్తోత్రం చెప్పండి. అసలు దేవునికి ఏ సంబంధం? ఇతను సిరియా దేశంలో ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేల్ సంబంధించిన వాడు. దేవుడు ఇశ్రాయేల్ రాజ్యంలో ఇశ్రాయేల్ ప్రజల కోసం ఉండాలి. కానీ సిరియా దేశంలో ఉన్నటువంటి నయమానుతో ఏ సంబంధం దేవునికి? నేను ముందే చెప్పాను దేవుడు ఇశ్రాయేల్కి మాత్రమే కాదు సిరియాలకు కూడా ఏమై ఉన్నాడంట? దేవుడై ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెబుతాం. అది దేవుడు చెప్పడానికి ఈ అధ్యాయం రాసే దేవుని బిడ్డలారా. కనుక ఇశ్రాయేల్కి మాత్రమే కాదు ఆయన, సిరియా వాళ్ళకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా సిరియా దేశస్తులు, సిరియాలో ఉన్నట్టు ప్రజలకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు చెప్పడానికి ఆయన నయమాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. నెంబర్ 1 లోపం కలిగిన వాడు. ఆయన దేవుని దయను పొందినవాడు. ఏం పొందినవాడు? ఏం కలిగినవాడు? అసలు మొట్టమొదటిగా లోపం కలిగినవాడు. ఎవడేమంటే ఆడు పెద్ద వేస్ట్ గాడు అండి. మనం ఒక బాధ్యత ఎవరికి అప్పగించాలనుకోండి, బాగా తాగేవాళ్ళకి అప్పగిస్తాం. ఎవరికి అప్పగిస్తాం? తాగిన వాళ్ళకి, మాట మీద నిలబడే వారికి ఆ పని శ్రద్ధగా జాగ్రత్తగా ఎవడు చేస్తాడో పరిశీలన చేసుకుని వాడికి ఆ పని అప్పగిస్తాం. ఎవడికి పడితే వాడికి డబ్బులు అప్పివ్వాలి. ఎవరికి ఇస్తారు?
మరలా తిరిగి కట్టేవాడికి, ఆ బాధ్యత కలిగిన వాడికి ఇస్తాం, కానీ ఎవడు పడితే వాడికి ఇవ్వం కదా. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డ లోపం కలిగిన వాడు ఎందుకు ఎంచుకున్నాడు? అసలు ఆల్రెడీ నయమాను ఏం కలిగినాడు చెప్పండి, ఏం కలిగినాడు? కుష్ఠరోగం లోపం కలిగిన వాడు. ఒక లోపం ఉంది అతనిలో, అయినప్పుడు కూడా దేవుని యొక్క దయ అతని మీద దిగి వచ్చింది. దేవుని బిడ్డ రోజు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనం లోపం కలిగిన వారమే, కానీ ఏం పొందుకున్న వారమంట? దేవుని దయను పొందుకున్న వారు దేవుని బిడ్డ. మనం కూడా లోపం కలిగినటువంటి వారిని, మనం కూడా పాపంలో బ్రతికిన వారిని, మనం కూడా లోపత్వంలోకి దిగిపోయినటువంటి వారిని, శరీరాశలకు లోబడినటువంటి వారు, లోకాశకు లోబడినటువంటి వారిని, దానిలో బ్రతికిన వారిని, దానిలో జీవించిన వారిని, దాంట్లో ఎక్కువ కాలం జీవిస్తుండగానే దేవుని యొక్క దయ మన మీదకి రాబట్టి ఈ రోజున ఇక్కడ కూర్చోగలిగాం దేవుని బిడ్డలారా. రోజు దేవుని స్తోత్రం చెబుతాం. లోపం కలిగిన వారే కానీ దేవుని దయను పొందుకున్నారు దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుని దయ లేకపోతే కొంతమంది అంటారు ఏం చేశాడు దేవుడు అంటారు. దేవుని దయ కనుక లేకపోతే ఈ స్థలంలో మనం ఉండేవాళ్ళకి కాదు. నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబంలో శాంతి లేక, తాగుతూ తిరుగుతూ వ్యభిచరిస్తూ మోసం చేస్తూ ఆదివారం ప్రార్థన సంగతి కూడా మర్చిపోయి దేవుని విడిగా ఇష్టానుసారంగా జీవించి ఆ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండేవాళ్ళం. ఇక్కడ ఉన్నామంటే కారణము ఆయన దయ ఎవరి మీద ఉంది? మన మీద ఉంది కనుక ఇక్కడ ఉన్నాం. ఎవరికి స్తోత్రం చెబుతాం. ఎవరికి కూర్చొని అనుకుంటారేమో నేను కూడా బయట ఉంటే బాగుండేదని. బయట ఉంటే బాగుండదు కాదు, బయట ఉన్న వల్ల అర్థం ఏంటంటే సాతాను గాడి యొక్క హస్తాల్లో ఉండాలని అర్థం. ఏ సమయాన్ని మృంగుతాడో ఎవరికి కూడా తెలియదు దేవుని బిడ్డలారా. వారి యొక్క కబంధ హస్తాల్లో వారు ఉండిపోయారు కనుక ఖచ్చితంగా ఒక రోజున వారిని నలిపేసే అవకాశం ఉంది, ఒక రోజున వారు పాడు చేసే అవకాశం ఉంది, ఒక రోజున వారు తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. గ్రద్ద కనుక వచ్చి కోడి పిల్లలు తల్లికి వెళ్ళిపోయినట్లుగా సాతాను అపవాది అయిన సాతాను నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండమని. ఎందుకంటే అపవాది అయిన సాతాను గర్జించు సింహం ఎవరిని చూస్తున్నాడు. గ్రద్ద వచ్చి ఆకాశం చూస్తున్నాడు. గ్రద్ద అకస్మాత్తుగా వచ్చి అప్పుడు వరకు నెమ్మదిగా ఉంది, అప్పుడు వరకు సమాధానం ఉంది, అప్పుడు వరకు బాగానే ఉంది. కోడి పిల్లల చోట ఉన్నట్లుగా బాగానే ఉంది అనుకున్న సందర్భం అకస్మాత్తుగా వచ్చినట్లుగా వాడు తీసుకెళ్ళిపోతారు. లోకంలో మనం ఉంటే కానీ ఆయన దయ ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఎవరి మీద? సిరియా దేశంలో ఉన్న నయమాను దేవుడు ప్రేమిస్తున్నాడు. సిరియా దేశంలో ఎక్కడో అన్య దేశంలో ఉన్నటువంటి వాడు, ప్రార్థన ఎరగనివాడు, భక్తి ఎరగనివాడు, నీతి ఎరగనివాడు, పరిశుద్ధత లేనివాడు, ప్రార్థన చేయనివాడు, అయినప్పుడు కూడా దేవుని యొక్క దయ ఆ రాజు మీదకు సిరియాలో ఉన్నటువంటి నయమాన్ దగ్గరకు వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెబుతాం. నీలో రక్షణ పొందకుండా నీలో ప్రార్థన లేదు, భక్తి లేదు, నీతి లేదు, యథార్థత లేదు, అసలు లోక సంబంధమైన క్రియలు నీలో అన్ని కూడా మురిగిపోయి ఉంటే దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను దర్శించి, నిన్ను రక్షించి ఈ రోజు తన కుమార్తెగా మార్చి ఈ స్థలం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. ఆయన దయే కానీ మన గొప్పతనము కాదు. దేవుని బిడ్డలారా, కాదు సార్ మన గొప్పతనం అనుకుంటున్నారేమో. మన గొప్పతనం కదా ఆయన దయ. ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాడు. సిరియా రాజును ఎంత జ్ఞాపకం చేసి జాగ్రత్త నా వైపు చూడండి. అతను వెంటనే దేవుడు గొప్ప జయం ఇచ్చాడంట సిరియా రాజుకి. ఎందుకు ఇచ్చాడు? అక్కడ ఉన్నటువంటి నయమానికి ఎందుకు ఇచ్చాడు? సైన్యాధిపతికి. అతను వెళ్ళిన చోటల్లా కూడా చేయాలి వస్తున్నాయి. వెంటనే రాజు దృష్టిలో పడ్డాడు. ఈయన ఎవరైనా నయమాన్ ఎవరి దృష్టిలో పడ్డాడు? రాజు, సిరియా రాజు దృష్టిలో పడ్డాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రాజుతో దగ్గరగా జీవిస్తున్నాడు. జీవిస్తూ ఉండగా ఆ ఇంట్లో ఉండగా ఒక రోజున ఇస్రాయేల్ దేశం నుంచి వచ్చినట్టు ఒక బానిస ఆయనకు ఒక వాక్యం చెప్తున్నాయా, నువ్వు కనుక ఎలీషా గారి దగ్గరికి వెళ్ళావు అనుకో ఖచ్చితంగా మా అయ్యగారు నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీకు స్వస్థత కలిగిందని చెప్పింది. చెప్పినప్పుడు వెంటనే ఆ మాట విన్నాడు. ఆ మాట ఆ భార్య కూడా వింది. ఆ భార్య చెప్పిన మాట విన్నాడు. వినేసం చేసిన కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను సిరియా దేశంలో ఉన్నటువంటి దేవతలందరి దగ్గరికి వెళ్ళాను, ఎవరి వల్ల కాలేదు, నా జబ్బు నయం చేయటం, నాకు జబ్బు ఉంది, కుష్ఠరోగం ఉంది. కాబట్టి ఇస్రాయేల్ దేశంలోకి వెళ్తే ఇస్రాయేల్ ఎవరో ఉన్నారంట, అక్కడ స్వస్థపరుస్తారంటే వెంటనే ఈ రాజుకి ఆల్రెడీ చెప్పారు కదా, రాజుకి ఆల్రెడీ ఆయన మీద మనసు కలిగింది కాబట్టి దేవుడే ఆయనకి ఏం కలగ చేశాడు? మనసు కలిగి. చూడండి ఎన్ని క్యారెక్టర్లు. దేవుడు ఒక నయమాన్ని అక్కడ తీసుకురావడానికి, అక్కడికి స్వస్థతనివ్వడానికి దేవుడు నెంబర్ 1 చిన్నదాన్ని వాడుకున్నాడు. చిన్నదాని ఇంట్లోకి వెళ్ళి ఏం చేసింది? వాక్యం చెప్పింది. చిన్నది అయిపోయిన తర్వాత వెంటనే ఆ మాట తీసుకెళ్ళి రాజు చెప్పాడు, అయ్యా నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలనుకున్నాను, అక్కడ ప్రవక్త ఉన్నాడంట, ప్రార్థన చేస్తాడంట అని చెప్పినప్పుడు వెంటనే ఈ రాజు ఎట్లు లేదు అన్నానులా ఈ రాజు వెంటనే ఉన్నాడంటే సరే వెళ్ళని చెప్పేసి లెటర్ రాసి పంపించాడు ఇస్రాయేల్ రాజుకి. దేవునికి స్తోత్రం చెప్తాడు. ఈ లెటర్ తీసుకుని ఇస్రాయేల్ రాజు గారి దగ్గరికి వచ్చాడు, అయ్యా మీ దేశంలో ఎవరో ఉన్నారంటో ఆయన నా కోసం ప్రార్థన చేస్తారు అని రాసుకొచ్చినప్పుడు రాజు అయ్యో నేనేం చేస్తానని చెప్పినప్పుడు ఎలీషా గారు రమ్మ నా దగ్గరికి నేను స్వస్థపరుస్తానని చెప్పేసి వెంటనే ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెబుతాడు. వెంటనే ఎలీషా గారు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ యోర్దాను 7 సార్లు మనమన్నాడు. మనమన్నప్పుడు ఏం జరిగింది? వెంటనే మునగాలి. మనప్పుడు ఏం చేశాడు? నేను మునగాల.
ఈ కాలంలో, ఈ వాసంలో, ఈ డ్రైనేజ్ నేను డ్రైనేజ్ అని చెప్పేసి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. కోపం వచ్చింది, వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. వెంటనే పక్కన ఉన్నవాడిని దేవుడు ప్రేరేపించాడు. పక్కన ఉన్న నా పరివాడు వచ్చాడు, అయ్యా రాజుగారు నిన్ను గుణదలకొండ మీద పైకి 10 సార్లు తిరగమంటే తిరగకుండా ఉంటావా? కాబట్టి రాజుగారు ఏం చెప్పలేదు కదా, ప్రవక్త ఏం చెప్పలేదు కదా. ఆఫ్టర్ ఏం చెప్పాడు, వెళ్ళి 7 సార్లు మనం చిన్న పనేగా, నువ్వు అంత పెద్ద పనులు చేస్తానన్నాడు, ఈ చిన్న పని చేయలేవా అని దేవుడు ఒక పనివాడు ప్రేరేపిస్తే ఆ పనివాడు ఏం చెప్పగానే వెంటనే అనుకున్నాడు, నిజమేగా ఈ పని ఎంతలో చేద్దామని చెప్పేసి యోర్దానులోకి నీళ్ళు ఎలా ఉన్నా కానీ వచ్చి మునిగాడు. 7 సార్లు మునగానే గొప్ప స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం చెబుతాం. వీటన్నిటిలో కూడా దేవుని యొక్క దయ ఎవరి మీద ఉందంటే నయమాన్ మీద ఉంది. నిన్ను ఇక్కడ తీసుకురావడానికి దేవుడు నిన్ను తిప్పలు పడ్డాడో తెలుసా? ఎంతో మందితో దేవుడు మాట్లాడి గద్దించి నీకు అసలు ఏ మార్గం లేకుండా చేసి ఫైనల్ ఇడిదిరిగి ఫైనల్ ఎక్కడ వచ్చేదని చేశాడు దేవుడు, నీ దగ్గరకు వచ్చేదని చేశాడు. దేవుని దగ్గరకు వచ్చేదని చేశాడు. మందిరంలో ప్రార్థన చేశాడు. ఎందుకంటే నీ పట్ల ఆయనకున్న ఉద్దేశము చాలా గొప్ప. దేవుని పెట్టారు దేవుని స్తోత్రం చెప్తాను. నేనంటే అసలు వేస్ట్ గా దేవుడు ఎవడు పిలవడు. ఎట్లా వేస్ట్ గా పనికి లేకుండా ఎవడు పిలవడు. ఏదో పని ఉంటేనే పిలుస్తాడు. ప్రాముఖ్యం యవనస్తులను దేవుడు పిలిచాడంటే, రక్షించుకున్నాడంటే, పరిచయం చేస్తున్నారంటే దేవునికి వెనకాల చాలా గొప్ప ఉద్దేశాలు ఉంటాయి. మీరు అనుకున్నారేమో బహుశా నా పట్ల ఏమంటే నేనేం చేయట్లేదని, కానీ నీ పట్ల ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంది. దేవుని పెట్టారు దేవుని స్తోత్రం చెప్తాను. అంటే నయమాన్ పట్ల దేవుని కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. దేవుని దయ నయమాన్ మీద ఉన్నట్లుగా ఈ రోజున దేవుని దయ మన మీద కూడా ఉంది. దేవుని పెట్టారు. మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క దయ. దేవుని లోపం కలిగిన వాడే, కానీ దేవుని దయ పొందినటువంటి వాడు. దేవుని స్తోత్రం చెప్తాం. 3వ మాట విన్నాడు. దేవుని బిడ్డలారా. ఏం చేశాడంట? మాట చిన్నది చెప్పింది. అయ్యగారి దగ్గరికి మా అయ్యగారు ఉన్నాడు. ఎక్కడ ఇశ్రాయేలులో మా అయ్యగారు ఉన్నాడు, ఎలీషా గారు ఉన్నాడు. అక్కడికి వెళ్తే ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుందని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వెంటనే దేవుని బిడ్డలారా ఆ పని చేసేటప్పుడు ఆ చిన్నదాని మాట విన్నాడు దేవుని బిడ్డలారా. ఎవరైనా సరే మనకంటే తక్కువ వాళ్ళు మాట చెప్తే వింటాము మనం? వినం. అసలు ఎవరైనా చెప్తే అసలు వినం. దేవుడు కానీ ఆ చిన్న చెప్పినప్పుడు వెంటనే ఆ మాట మీద దృష్టి పెట్టాడు. నిజమేనా? వెళ్దామా వద్దా ఆలోచించాడు. సరే మొత్తం మీద ఆ మాట వినాలనుకున్నాడు. విన్నాడు దేవుని బిడ్డలారా. మాట వినడం ప్రాముఖ్యం. బైబిల్ అంటే బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మాట వినడంలో దీవెన ఉంది. దేవుని బిడ్డలారా, మాట వినడంలోని గొప్ప ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. మాట వినడంలోని నీ ప్రయాణ గమ్యము వేరొక దిశను తిరుగుతుంది. దేవుని బిడ్డలారా, మాట విన్నప్పుడు దేవుని బిడ్డలు అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం. మాట విన్నప్పుడు దేవుని ద్వారా గొప్ప దీవెన పొందుకోగలుగుతాం. కనుక 3వ మాట, వాడు మాట విన్నాడు నయమాన్. దేవుని బిడ్డలారా ఏం చేశాడంటండి? మాట. దేవుడు ఇన్ని ప్రయత్నాలు చేసినా వీడు మాట వినకపోతే దేవుడు చేసిన ప్రయత్నాలు ఏమైపోతాయి? వ్యర్థమైపోతాయి కదా. ఎన్నో ప్రయత్నాలు దేవుడు చేసినా కానీ వీడు అసలు చేయాల్సిన పాయింట్ ఏంటంటే మాట వినాలి. చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. అలా చేస్తేనే ఖచ్చితంగా కార్యాలు చూడగలుగుతాడు. కాబట్టి మాట విన్నాడు దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు ఆ చిన్న చెప్పిన సాక్ష్యం ఏమని చెప్పింది? మా సేవకు దగ్గర ఏం జరుగుతుంది? నేను అడుగుతాను, మన దగ్గర ఎవరన్నా సరే అటువంటి సాక్ష్యాలు మన దగ్గర చెప్పారండి? మీ దగ్గర మీ వాళ్ళు ఎవరైనా సాక్ష్యాలు చెప్పారా? సరే వదిలేదు. మీరు ఎవరికైనా చెప్పారా? మీకు జరిగిన కార్యాలు, మీకు జరిగిన అద్భుతాలు, మీకు జరిగిన సూచక్రియలు, మీ కుటుంబాలు జరిగినాయి, మీ పిల్లలు జరిగినాయి, ఏమైనా కార్యాలు ఇతరులు చెప్పారా? ఒకవేళ కనుక అలా చెప్పలేకపోతే మనకంటే కూడా ఇశ్రాయేలు చిన్నది, చాలా చాలా బెటర్ కదా. అసలు ఎక్కడ ఉందామా? బానిసత్వంలో ఉన్నామా? ఇశ్రాయేలు సిరియాలో వెళ్ళి ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళి అక్కడ వెళ్ళి కొంతమంది పిల్లలు లాక్కొచ్చారు. లేకపోతే వాళ్ళతో పాటు ఈ పిల్ల కూడా వచ్చినది ఏమంటాడు? మా అమ్మ సరిపోయిందిరా, ఆయనకి కుష్ఠరోగం రావాల్సిందే అని అనుకున్నారు. కుష్ఠరోగం ఎలా నయం అవ్వాలో చెప్తుంది. కానీ ఎవరైనా సరే మనం ఏమనుకుంటాం? నన్ను పనిలో తీసుకున్నాడు వీడు, రేపు మా వీడు చచ్చిపోతే బాగుంటుంది, ఎందుకంటే నాకు శ్రమ పెడుతున్నాను, కష్టపడుతుంది. కానీ ఆమె ఏమవుతుందంటే తన యజమాని యొక్క మేలు కోరుతుంది. వెంటనే ఆ విషయం చెప్తుంది దేవుని, అక్కడికి వెళ్ళండి అని చెప్తుంది. వెంటనే ఆ మాట అని విన్నారు దేవుని బిడ్డలారా. మనం చెప్తే ఖచ్చితంగా మన జీవితంలో జరిగింది చెప్తే చాలండి. ఎక్కడో చెప్పాల్సిన పని లేదు. మన జీవితంలో జరిగితే చాలు. నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. 2018లో పిల్లలు పట్టక ముందు అందరూ నా దగ్గరికి వచ్చి 2 ఆడపిల్లలు అని చెప్పారు. 2 ఆడపిల్లలు ఏదో నా పుట్టినరోజు, 6 పుట్టినరోజు డేట్లు చూసే చూసి 2 ఆడపిల్లలు చెప్తే దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. 2018 సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖు తెన్నేరులో మందిరంలో సేవకులు కొట్టడం జరుగుతున్నప్పుడు నా బైబిల్లో రాసుకున్నా. ఎవరు రాసుకున్నా? నువ్వు కనుక ఒక మగబిడ్డను ఒక ఆడపిల్లని కనుక ఇస్తే
నేను సంవత్సరం అంతా నేను ఎక్కడి నుంచున్నా కానీ ఏ మీటింగ్ నుంచున్నా మొట్టమొదటి సాక్ష్యం చెప్తాను, రాసుకున్నా. దేవునికి స్తోత్రం చెప్తాను. నిజంగానే దేవుడు ఆశ్చర్యరీతిగా ఆరోగ్యం చేశాడు. ఆ సంవత్సరం డిసెంబర్ నెల వరకు నేను ఎక్కడెక్కడి నుంచున్నా, ఎవరి మీటింగ్లు పెట్టినా, ఎవరు ఉపాస ప్రార్థన పెట్టి ఏం పెట్టినప్పుడు కూడా నన్ను మీటింగ్ పిలిచి ప్రతి చోట కూడా సాక్ష్యం చెప్పడం ప్రారంభించాను. అంత మాత్రమే కాకుండా ఆ సాక్ష్యాన్ని అనేకులకు వివరించడం ప్రారంభించాను. పిల్లలు లేని వారందరికీ ఓన్గా నా సాక్ష్యం చెప్తా, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని. నేను అంటాను, దేవుడు నీ జీవితంలో జరిగిన వాటన్నిటిని కూడా ఎదుటి వారికి ఏం చెప్పాలి? మనము సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం ప్రాముఖ్యం. అసలు క్రైస్తవ జీవితం డిపెండ్ అయింది, పునాది ఏదైనా ఉందంటే అది కేవలము సాక్ష్యం దేవుని పెట్టారు. ఒకటి, ఆ సాక్ష్యం కాపాడుకునే వాళ్ళు ఉండాలి, ఖచ్చితంగా కాపాడుకునే వాళ్ళు ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి దేవుని పెట్టారు. మూడోది, అతను కలుగుతుందని విన్నాడు, దేవుని మాట విన్నాడు. విన్న వెంటనే లోబడ్డాడు. విన్న వెంటనే అతను ఒక విశ్వాసం వచ్చింది. వినటం వల్ల ఏమొచ్చిందండి? వినంగానే అతనికి ఏం కలిగింది? విశ్వాసం. విశ్వాసం కలగానే వెంటనే ఏం చేస్తుంది? బయలుదేరాడు. అక్కడికి ఎక్కడ బయలుదేరాడు? ఇశ్రాయేలు దేశానికి బయలుదేరాడు. ఇశ్రాయేల్ దేశం బయలుదేరటమే కాదు దేవుని బిడ్డ, ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. ఎలీషా గారిని కనుక్కున్నాడు, ఆ నదిలోకి దిగాడు, వెంటనే స్వస్థత పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే అతను మాట వినటం వల్ల. అది ఏమన్నాడంట? మాట విన్నాడు. నాలుగోది చూస్తున్నప్పుడు దేవుడు మాట విన్నాడు, లోబడ్డాడు. లోబడిన తర్వాత దేవుని బిడ్డలారా చూడండి, నాలుగోదిగా లోబడుతూ ఉన్నాడు మాటకి. ఎలీషా గారు చెప్పాడు, ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళి ఆ నీళ్ళలోకి వెళ్ళి మునమ్మని చెప్పాడు. నాలుగో మాట లోబడుతున్నాడు. వెంటనే కొంత కోపం వచ్చింది, ఎందుకంటే నీళ్లు సరిగ్గా లేవు. నేనంటే నీళ్లు సరిగ్గా లేకపోవటం కాదు, వీడి దిగడానికి అనుకూలంగా లేవు, అంతే కారణం. వీడి లెవెల్కి, వీడి స్థాయికి ఆ నీళ్ళు ఎట్లా లేవు? దిగడానికి అనుకూలంగా లేవు. ఉదాహరణకి మంచి ఆఫీసర్లు వచ్చారు అనుకోండి, మన చర్చి వాళ్ళు అనుకుందాం, ఇదంతా కూడా చర్చిలో ఎట్లా పడితే అట్లా ఉంది, భోజనాలు పెట్టారు ఆ రోజు అనుకుందాం. ఆయన మంచి స్టార్, గొప్ప మంచి స్థాయిలో ఉద్యోగాలు చేసేవాడు. ఆయన మంచి మంచి 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తాడు. ఆయన మన విశ్వాసే. అట్లాంటి వాడు తీసుకొచ్చి కింద కూర్చొని భోజనం పెట్టి తిన్నాడా? ఏమంటాడు? నా స్థాయి ఏంటి? అయితే ఉండొచ్చేమో కానీ, చర్చి మెంబర్ అవ్వచ్చుకుండేమో కానీ, ఇవి నిజంగా నన్ను రక్షించిన సేవకుడు అవ్వచ్చేమో కానీ, నేనేంటి వీళ్ళతో కలిసి ఏంటి? అసలు నా స్థాయి వేరు కదా, అసలుకి నా లెవెల్ వేరు కదా. దేవుడికి ఇతనికి కూడా ఏమొచ్చిందంటే, తినడానికి దిగడానికి అర్హత లేనిది కాదు యువర్థం నది. అందరూ ఆ యువర్థం నదిలో దిగుతున్నారు, కానీ ఈయన దిగడానికి ఎలా ఉందంటే అది చాలా నామోషిగా అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, చాలా సార్లు అద్భుతాలు దాచబడింది ఎక్కడుందంటే యోర్దాను నదిలోనే అద్భుతాలు ఉండే. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెబుతాం. నువ్వు లోబడితే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి, నువ్వు దిగితే అద్భుతాలు జరుగుతాయి. కానీ ఈయన ఉన్నాడు, నేను దాంట్లో మాత్రము చెప్పండి, దాంట్లో మాత్రము దిగను, నేను ఇక్కడే కూర్చుంటా, నేను ఇక్కడే ఉంటా, నా లెవెల్ ఇదే, నేను దిగను. నేను ఎందుకు దిగాలి? దేవుని బిడ్డ, నా లెవెల్ ఇది కాబట్టి ఈ లెవెల్లో నేను మెయింటైన్ చేస్తా అంటాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. ఆయా నువ్వు సైన్యాధిపతి ఎక్కడ సైన్యాధిపతి? సిరియాలో సైన్యాధిపతి. నువ్వు యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు సైన్యాధిపతి కాదు అసలు. నువ్వు అక్కడ ఏం చెప్పబడిన రీతిగా నువ్వు ఖచ్చితంగా ఎక్కడ దిగాలి? నువ్వు యోర్దాను దిగాలి. ఇప్పుడు దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మన స్థాయి ఏదైనా కావచ్చు అండి, నేను కాదనట్లేదు. మనం ఎంత గొప్ప చదువులైనా చదవచ్చు, నేను కాదనట్లేదు. ఎంత ఉన్నతంగా దేవుడు మనం దీవించవచ్చు, ఎక్కడ నేను కాదంటుంది. కానీ ఆ స్థాయి, ఆ హోదా మనం పనిచేసే దగ్గర దేవుని పెట్టాలి. కానీ ఎప్పుడైతే మనం మందిరానికి వచ్చామో, ఏ లెవెల్లో మనం ఉన్నప్పుడు కూడా దిగి పరిచయం చేసేటువంటి లెవెల్లో మనం వచ్చేసేయాలి. రోజు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కారణం దిగితేనే ఏం కనపడతాయి? మనకి అద్భుతాలు కనపడతాయి. దిగకుండా కొండ మీద కూర్చుంటానంటే అద్భుతాలు కనపడవు. ఎలీషా గారు అన్నాడు, నువ్వు దిగవయ్యా, దాంట్లో దిగాలంటే నేను దిగుతాను. మాకు చదవండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాడు? ఇంకా ఐదు కొన్ని మాట్లాడాడు. 5వ వచ్చాను, మన దేశంలో ఎంతకంటే మంచి నదులు లేవా? ఈ 12 వచ్చి చదవండి. దమస్కు నదులైన 12 వచ్చును, నదులైన అబానాయును పర్పరును ఇశ్రాయేలు దేశంలో నదుల కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధుందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి, నేను వెళ్తాను దాంట్లో, నేను వెళ్ళను, దిగనే అమ్మ చెప్పండి, దిగను. నా లెవెల్ వేరు, నా స్థాయి వేరు, నా హోదా వేరు. నేను అసలు మా ఆఫీస్కి వెళ్తే, నేను ఆ కంపెనీకి వెళ్తే, నేను తయారు చేసుకున్న బిజినెస్, ఆ బిజినెస్ లో నేను వెళ్తే అందరూ నన్ను చూసి వందలు చెప్తారు. అయ్యగారు నన్ను చూస్తే గొడవమంటాడేంటి, నన్ను ఇక్కడ దిగమంటాడేంటి? నేను అక్కడ దిగలే, అక్కడే నేను చాలా గొప్ప స్థితిలో ఉంటాను. ఎవరైనా సరే దేవుని బిడ్డ, దేవుని యొక్క మందిరంలోకి సహవాసంలోకి వచ్చిన ఖచ్చితంగా దిగాల్సిందే. దేవుడు దిగితేనే అద్భుతాలు చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ ఎలీషా ఎప్పుడైతే దిగుతున్నాడో, దిగడం ఇష్టం లేక తిరిగి వెళ్ళిపోతున్నాడు అన్నాడు. ఆ కథ 12 వచ్చును.
పనివాడు. అయితే అతని దాసులు అప్పుడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నియమిస్తున్న చేయకుండా ఉంటావా? అయితే స్నానం చేసి శుద్ధులతో ఉన్న మాట చాలా మేలు కదా, దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతను పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వల్ల అతడు శుద్ధుడు. ఆయన బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అక్కడ నిలబడినప్పుడు కార్యాలు జరగలా. ఎప్పుడైతే దిగాడో దేవుని బిడ్డలారా, తనను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు, ఆ భయంకరమైన నదులోనికి దిగడానికి ఇష్టపడ్డాడు, సేవకుని మాట చొప్పున దిగడానికి ఇష్టపడ్డాడు, వెంటనే అద్భుతాలు జరిగినాయి. అతని దేహము పసిపిల్ల దేహము వల్ల మార్పు చెందిన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకని బైబిల్ అంటే తనను తాను హెచ్చించుకున్నవాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కారణం దిగాలి. దిగాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా దిగాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఐపీసీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఐపీసీ మీటింగ్స్ ఇప్పుడు జరగట్లేదు. అయితే దాంట్లో చాలా పెద్ద పెద్దోళ్ళు వస్తారు. అసలు ఇంకా చెప్పండి, వాళ్ళు ఇంచుమించు కోటీశ్వర్లే. అంత గొప్ప స్థాయి, అంత గొప్ప లెవెల్ వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఆ సేవకు చెప్తారు, పలానా ఊరు వాళ్ళందరూ ఈరోజు పరిచయం చేయాలి, పలానా గ్రామం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈరోజు కూరగాయలు పోయాలి, పలానా గ్రామం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇవాళ వడ్డించాలి, పలానా గ్రామం నుంచి వచ్చిన పలానా పని చేయాలని చెప్పేసి వాళ్ళకి రాసిస్తారు. రాసిన ఆటోమేటిక్గా అసలు ఆ తర్వాత పడమండి. ఆ సేవకులు గొప్ప గొప్ప సేవకులు జాన్ వెస్లీ దగ్గర 2,000 మంది సంఘం ఆయనకి, ఐపీసీ జాన్ వెస్లీ గారు. అంత గొప్ప సంఘం కలిగిన వాళ్ళు కూడా ఆయన ఏం చేస్తారంటే అక్కడికి వచ్చి ఒక నార్మల్ మ్యాన్కి వచ్చేసి అందరు కొట్టించడం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం చెబుతాం. మోక్షానంద గారు ఐపీసీ పాస్టర్ గారు, ఆయన కూడా గొప్ప, అసలు ఆయనకి ఖాళీ ఉండదు, అన్ని రోజులు బిజీగా ఉంటాడు. ఎక్కడో చోట మీటింగ్ పిలుస్తూ ఉంటారు సీనియర్ సేవకులు వాళ్ళందరూ కూడా. అయినప్పుడు కూడా అక్కడ ఆ మీటింగ్ దగ్గరికి వచ్చి, ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు ఆ లెవెల్లో ఉన్న ఏమైపోతారు, ఏమవుతారండి, కిందకి దిగిపోతారు. వారు పరిచారకులుగా అయిపోతారు దేవుని బిడ్డలారా. ఎందుకు పరిచారకులు అవుతారంటే వారు దిగితేనే ఏం చూస్తారు, అద్భుతాలు చూస్తారు. రోజు దేవుని స్తోత్రం చేయాలి. దిగకుండా ఆ మెట్టి మీద కూర్చుంటే ఆ కార్యాలు చూడాలని వాళ్ళు తెలుసు. అసలు నాకు అందుకని అనిపిస్తున్న కారణం ఏంటంటే వారు తగ్గించుకున్నంతగా మరి ఎవరు కూడా తగ్గించుకోరు. అసలు ఏముంది ఇక్కడ అని చెప్పేసి మొత్తం ఆల్మోస్ట్ అన్ని కూడా పక్కన పెట్టేస్తారు. వారి లెవెల్, వారి కెపాసిటీ, వారి వేల సంఘాల్లో వాక్యాలు చెప్పగలిగినటువంటి వారు, రెస్ట్ లేకుండా ఒక రాత్రి కూడా ఇంటి దగ్గర ఉండకుండా వాక్యాలు చెప్పగలిగినటువంటి వారు. ఎప్పుడైతే ఆ మీటింగ్స్ అనౌన్స్మెంట్ జరుగుతుందో వెంటనే అవన్నీ కూడా పక్కన పెట్టేసి వచ్చేసి అక్కడ కూర్చొని ఒక చిన్న సాధారణమైన వ్యక్తులాగా పరిచయం చేయడం మొదలుపెట్టి చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో దేవుని బిడ్డలారా. వారు అక్కడి నుండి ఉన్నటువంటి వారు సిరియాలో అవ్వచ్చు, సిరియాలో సైన్యాధిపతి అవ్వచ్చు, కానీ ఎక్కడ దిగితే అద్భుతం జరుగుతుందంటే యోర్దానులోనికి దిగితేనే అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెబుతాం. మనం ఎవరైనా కావచ్చు, ఎంత లెవెల్లో అయినా కావచ్చు, ఎంత గొప్ప స్థితిలో అయినా కావచ్చు, కానీ ఆ లెవెల్లో ఉన్నటువంటి మనము కనుక దిగితేనే. నేను బైబిల్ ట్రైనింగ్ చేసే దగ్గర ఆఖరి రోజు అది మాకు ఇస్తారు, ఏమంటారంటే సర్టిఫికెట్స్ ఇస్తారు. సర్టిఫికెట్ ఇస్తే రాజేంద్ర కుమార్ అయ్య గారు ఆయన అన్నాడు, నేను మంచి హుషారుగా ఉన్నా, మంచి డ్రెస్ వేసుకెళ్ళారు, నేను బైక్ మెట్లు ఎక్కుతున్నా అన్నాడు. ఆ షాంపాల్ పాస్టర్ గారు, మీరు వెళ్ళి కార్ పార్కింగ్ దగ్గర నుంచోండి అన్నాడు. ఎక్కడ అసలు సరే ఒకసారి కార్ పార్కింగ్ దగ్గర నుంచోవడం ఏంటి అని, సరే మామూలు నుంచోమన్నాడు ఏమనండి. సరే దిగి వెళ్తుంటే కార్లో సైడ్ పెట్టించండి, పక్కన నుంచోని అన్నాడు. అసలు ఇక ఎంత నేను అనుకున్నాను, ఆ లెవెల్ ఎక్కడో అసలు నాకు 2 సంఘాలు ఉండే అది ఆయనకి తెలుసు. నేను చాలా ఇదిగా ఉన్నాను, ఈయనే టప్ పెట్టాలన్నాడు అనుకున్నాం. సరే అయినా కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఎదురు చెప్పడానికి లేదు, ఎంత లాభడైనా పని చేయాల్సింది. అక్కడికి వచ్చి వెంటనే కాబట్టి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు వెంటనే పక్కన ఉండేవాళ్ళు మళ్ళీ దాంట్లో కార్ ఇచ్చారు నాకు. అంటే ఏ డ్యూటీ అది ఇంచుమించు సెక్యూరిటీ కదా, ఇక పట్టుకొని వెళ్ళినంత ఆ కార్లో వస్తుంటే ఇటు అటు చెప్పి నిలబెట్టను అని చెప్పేసి ఆ డ్యూటీ చేయాల్సి వచ్చింది. నేను ఏం సిగ్గుపట్ల. ఎందుకు నేను సిగ్గుపట్టలేదనంటే ఎంత లెవెల్లోకి వచ్చిన తర్వాత అయినా కానీ మనకు అప్పగించిన పనులు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దిగాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా లేదు. నేను ఎందుకు దిగాలంటే ప్రభు అంటాడు, రే నేను హెచ్చించడానికి నేను చూస్తున్నా, నువ్వు ఆ లెవెల్కి రావాలంటే ముందుగా మేము అవ్వాలి, కిందకి దిగాలి. అద్భుతం చూడాలంటే ఖచ్చితంగా నా ఉన్నప్పుడు యువత నదిలో దిగాలి. గొప్ప గొప్ప నదులు నీకు ఉండొచ్చేమో కానీ ఈ నదిలో దిగు ముందు అని చెప్పేసి ఆ నది దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని పెట్టాలి. 3వ మాట లోబడుతూ ఉన్నాడు. అంటే నా పనివాడు చెప్పాడయ్యా, ఇంతకంటే పెద్ద పనులు చేయకుండా ఉంటావా? ఏమన్నా చేయకుండా ఉంటారా? ఉండదు కూడా 10 సార్లు తిరగమంటే తిరగకుండా ఉంటాడా? తిరిగితే కుష్ఠరోగం పోతాడు, తిరుగుతాడు. కాబట్టి కాబట్టి తిరుగుతాడు. ఆయన అందరి ఈ కాలంలో దిగి ఏం చేయమన్నాడు 7 సార్లు. ఈ కాలం కాదు, మన గొప్పలు మునిగారు లేకపోయింది. అట్లాంటి కాలంలో దిగమంటే అదేగా చెప్పింది, అర్థమైందిగా.
కాబట్టి చేయొచ్చు అంటే ఓకే రైట్ సరే వెళ్తానని చెప్పి సేవకుని మాటకు లోబడి దిగి యోర్దానులో దిగాడు. గొప్ప స్వస్థతను చూడగలిగాడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చేయడం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డ గొప్ప కార్యాన్ని అక్కడ ఉన్న సైన్యాధిపతి చూడగలిగాడు. దేవుని బిడ్డలారా, 4వ మాట లోబడుతూ ఉన్నాడు. మొదటిగా లోపం కలిగిన వాడు, రెండవది దేవుని దయ కలిగిన వాడు, మూడవది విన్నాడు, 4వది లోబడ్డాడు, 5వ మాట దేవుని బిడ్డ సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి ఎవరు సాక్ష్యం ఇస్తాడు ఆయన. 2వ రాజులు 5వ అధ్యాయము దాని కింద వచ్చును. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు 15వ వచనం, అప్పుడు అతడు తన పరివారముతో కూడా తిరిగి వచ్చి చూడండి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడు అయిన నా యొద్దకు బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు 4:5 చూసినప్పుడు అతడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమన్నంత ఏ దేవుడును లేడు. బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అతడు స్వస్థత పొందుకున్న తర్వాత, మేలు పొందుకున్న తర్వాత రాస్తున్నాడు. అతడు మేలు పొందుకున్న 15వ వచనంలో అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చాడంట. తిరిగి అందరూ చెప్పండి. తిరిగి ఎప్పుడు తిరిగి వచ్చాడు? స్వస్థత పొందిన తర్వాత, మేలు పొందుకున్న తర్వాత, అపజయం నుండి విడుదల పొందుకున్న తర్వాత, స్వస్థత పొందుకున్న తర్వాత, కార్యాలు పొందుకున్న తర్వాత, ఇవన్నీ పొందుకున్న తర్వాత, పొందుకున్న బాగానే ఉంది, అటు నుంచి అటు వెళ్ళిపోట్ల ఏం చేస్తున్నాడు? మరలా తిరిగి ఎవరి దగ్గరికి వస్తున్నాడు? దైవజనుడి దగ్గరికి వస్తున్నాడు. రెండు దేవుని స్తోత్రం చెప్తాం. మనలో ఎవరు లేరు, అందరూ మంచివాళ్ళు. మీరు వెంటనే నాకు ఫోన్ చేసి చెప్తారు, నాకు తెలుసు మీరు అందరూ మంచివాళ్ళు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే మేలు పొందుకున్న తర్వాత వెంటనే ఇక అటు నుంచి అటు వెళ్ళిపోతారు. అటు నుంచి వెళ్ళిపోతారు. అయిపోయింది, మా పని అయిపోయింది, మాకు జరగాల్సింది జరిగిపోయింది, ఇక అయితే నాకు పని ఏం లేదు, అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను, కార్యం జరిగింది, కార్యం గురించి కలిసి పోనన్నా చెప్పండి, పోనన్నా అయితే కార్యం పొందుకున్నాం కాబట్టి ఇక్కడితో అయిపోయింది అని చెప్పేసి అటు నుంచి అటు వెళ్ళిపోతాం చాలా సార్లు. కానీ ఇక్కడ నయమాన్ ఏం చేస్తున్నాడు? తిరిగి వస్తున్నాడు. ఎవరి దగ్గర తిరిగి వస్తున్నాడు? దైవజనుడి తిరిగి వస్తున్నాడు. రోజు దేవుని స్తోత్రం చెబుతాం. దైవజనుడా, నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు దిగమని చెప్పావు, నేను అలాగనే దిగాను, అయితే నీ గొప్పతనం కాదు అది. ఏమన్నాడు అక్కడ? ఇశ్రాయేలులో ఉన్నటువంటి దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. అంటే దైవజనుడు పొగుడుతున్నాడు, దేవుడిని పొగుడుతున్నాడా? దేవుడిని పొగుడుతున్నాడు. దైవజనుడి దగ్గర తిరిగి వచ్చేది దేవుని పొడగటానికి, దైవజనుడు పొడగటానికి కాదు. దేవుడి నామను మహింపరచడానికి. దేవుని బిడ్డలారా, అయ్యా దేవుడు నేను మహింపరుస్తున్నాను, ఎందుకంటే ఇశ్రాయేలులో ఉన్న దేవుడే దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, 5వ మాట చూస్తున్నప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని గురించి. నేను అడుగుతాను, ఎన్నిసార్లు మీరు సాక్ష్యం ఇచ్చారు దేవుని గురించి? కడుపు నొప్పి, ఎప్పుడైనా గ్యాస్ నొప్పి వచ్చింది అనుకోండి, మనకి జీలకర్ర వేసుకున్నా, ఇంకేంటి ఎన్ని మందులు వేసుకుని తగ్గలేదు, ప్రార్థన చేసుకుని తగ్గింది. ఓకేనా? తర్వాత మన పక్కన వాళ్ళకి అదే గ్యాస్ నొప్పి ప్రార్థన చేసుకుని తగ్గిందని చెప్తారా? ఈ మందు వేసుకుని తగ్గిందని చెప్తారా? నిజం చెప్పండి. నేను ప్రార్థన చేసుకుని తగ్గిందని చెప్తారా? ఆ మందు వేసి ఇది వేసుకో ఒకసారి, ఇది వేసుకుంటే ఏమైంది? తగ్గిపోయింది. చాలాసార్లు మనం ప్రిఫర్ చేసేది, ఒకవేళ మీరు ప్రార్థన చేస్తుంటే మంచోళ్ళే, కొంతమంది వెంటనే ఏం గుర్తొస్తుందంటే నేను మొన్న ఆ పిల్ల వేసుకున్నా, నువ్వు కూడా ఆ పిల్ల వేసుకో, తగ్గిపోతావు. మన నోట ఉంటే సాధారణంగా మానవ నోట ఉంటే సైకాలజీ మానవ నోట గక్కునే వచ్చిందంటే ఏమొచ్చింది? టాబ్లెట్ వేసుకోపోయావా? కాదు, ఆ పిల్ల వేసుకో. మనం ఆల్రెడీ అన్ని ప్రయోగాలు చేసిన తర్వాత ఏం చేసాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన దేవుడు ఏమి ఇచ్చాడు? స్వస్థ ఇచ్చాడు. ఇక్కడ స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కానీ వెంటనే మన నోట ఉంటే దేవుడు కార్యం చేస్తాడని చెప్పలేం, కానీ పలానా వెళ్ళేసుకోమని చెప్తాం దేవుని బిడ్డలారా. ఇతను చేసినప్పుడు కార్యం ఏంటంటే వెంటనే దేవుని దగ్గరికి వస్తున్నాడు, వెంటనే దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని ఆరాధిస్తాడు, దేవుని గణపరుస్తున్నాడు. అయ్యా ఆయనే దేవుడు. ఎందుకంటే ఈ సిరియా దేశంలో ఉన్నటువంటి దేవతలందరి దగ్గర నేను తిరిగాను, కానీ నా జబ్బు పోగొట్టడం ఎవడి వల్ల కాలేదు. ఒక దేవుడు, ఇశ్రాయేలు ఉన్నటువంటి దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయన ద్వారానే ఈ కార్యం జరిగిందని చెప్పేసి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాడు. గట్టిగా చెప్పడం మహిమపరుస్తాం. నువ్వు పని చేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, పనికి వెళ్తున్న చోట, స్కూల్కి వెళ్తున్న చోట, బంధువుల దగ్గర, రక్త సంబంధుల దగ్గర, వివాహాల దగ్గర, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఈ దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చావా? ఒకవేళ ఇవ్వకపోతే ప్రభు అడుగుతున్నాడు, ఆయన గురించి కొద్ది నిమిషాలు అయినా కానీ ఎదుటి వారికి ఏం చెప్పాలి? నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఆయన ఇశ్రాయేలు దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన సామాన్య, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన ఏమాత్రం పాపము లేనటువంటి వాడు. ఆయన ఎన్ని వినకపోయి తర్వాత విషయం అది పక్కన పెట్టేసేది. కానీ దేవుడు ఎప్పుడైనా నువ్వు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వగలిగితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. నయమాను
5వదిగా తిరిగి వస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎక్కడ తిరిగి వచ్చాడు? ఎక్కడ తిరిగి వచ్చాడు? దైవజనుడు తిరిగి వస్తున్నాడు. 5వ దేవుని బిడ్డలారా 6వది సాక్ష్యం ఇస్తున్నాడు. 7వది అక్కడ ఉన్నాడు చూడండి ఒకసారి. పరివారంతో కూడా వచ్చి ఏమన్నాడంటే మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుతున్నాను. ఇప్పుడు నీవు నీ దాసులు నా యొద్ద బహుమానం తీసుకునవలసి ఉన్నదని చెప్పాడు. ఏం తీసుకొచ్చాడు అండి? బహుమానం. ఏం తీసుకొచ్చాడు? బహుమానం. ఒకటి లోపం కలిగిన వాడు, అయినా దేవుని దయ పొందుకున్నవాడు. 2వది మాట విన్నాడు. 5వది 4వది లోబడ్డాడు. 5వది తిరిగి వచ్చాడు. 5వ తిరిగి వచ్చాడు. ఎక్కడ తిరిగి వచ్చాడు? దైవజనుడు తిరిగి వచ్చాడు. 6వది సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు 7వది దేవునికి ఏమి ఇస్తున్నాడు అంటే బహుమానం ఇస్తున్నాడు. దేవునికి కానుక ఇవ్వడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. ఎన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు నయమాన్ దేవుని బిడ్డలారా. ఈ రోజున మనం లోపం కలిగిన వారమైనా ప్రభు మనం ప్రేమిస్తున్నాడు. ఎవరెవరి దగ్గర ఏ లోపాలు నేను తెలియదు కానీ ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏ లోపాలతో మనం జీవిస్తున్నాము, ఏ లోపాలు కలిగి మనం బ్రతుకుతున్నాము, ఏ వంకరతనంతో మనం బ్రతుకుతున్నాము. ఎవరు కనబట్టలేదు, ఎవరు చూడలేదుగా. నయమాన్ని కూడా లోపల దాచుకొని ఆ కుష్ఠరోగం ఎవరు కనపడలేదు అనుకుంటున్నాడు. కానీ ఒకవేళ నాకు అలాగే ఉన్నాయి, కొన్నాళ్ళు చచ్చిపోయేవాడు, వాసన బయటకు వచ్చేది. అందరూ చూసేవాళ్ళు, అమ్మ ఈ కుష్ఠరోగం కలిగినోడా, ఇన్నాళ్ళు మేము ఏమనుకున్నాం అంటే ఇతడు సైన్యాధిపతి అనుకున్నామే, కానీ ఇతడు కుష్ఠరోగం కలిగినోడా అని ఒక రోజు చెప్పుకునేవాడు. కానీ బయటకు వచ్చారు దేవుని బిడ్డలారా. కనుక మనం ఏ లోపంతో మనం బ్రతుకుతున్నామో ఆ లోపాన్ని విడిచిపెట్టాలి. 2వది దేవుని దయ మనం కలిగి ఉన్నాము. 3వది దేవుని బిడ్డలారా ఆయన మాట వినేవారిగా ఉండాలి. 4వదిగా వింటం మాత్రమే కాదు, ఏం చేయాలి? లోబడాలి దేవుని బిడ్డలారా. 5వది చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నయమాన్ని ఏం చేస్తున్నాడంటే తిరిగి వస్తున్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు. యోర్దాను దిగుతున్నాడు, కింద దిగుతున్నాడు. దేంట్లో దిగుతున్నాడు? యోర్దాను నదిలో దిగుతున్నాడు. యోర్దాను నదిలో దిగితే నయమానికి మాత్రం స్వస్థత కలిగింది. యేసు రక్తంలో దిగితే ప్రతి మానవుడికి పాపం నుండి ఏం కలుగుతుందంటే విడుదల కలుగుతుంది. బిగ్గరగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుడు యోర్దాను నది ఎందుకు దిగనన్నాడంటే అది చూడటానికి అసహ్యంగా ఉందేమో. ఈ రోజున యేసు ప్రభువు చూడటానికి లోకానికి ఎలా ఉన్నాడంటే సమాజానికి ఆయన భయంకరమైన వ్యక్తిగా, లోకానికి ఆయన నచ్చని వాడికి కనపడుతున్నాడు. కనుక ఈ యేసు ప్రభువులోకి రావడానికి ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే నాడు యోర్దాను నది చూడడానికి ఆయనకి ఎట్లా ఇష్టం లేదు, దిగడానికి ఆయనకి ఎట్లా ఇష్టం లేదు నయమానికి. ఈ రోజు యేసు ప్రభువుని తెలుసుకోవడానికి లోకానికి కూడా ఇష్టం లేదు దేవుని బిడ్డ. కానీ ఒక్కసారి దిగితే ప్రతి మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయగలిగిన సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుని బిడ్డ. గట్టిగా చెప్పండి. ఆయన ప్రతి పాపం నుండి విడుదల చేయగలిగినటువంటి వాడు. ఆయన రక్తము ప్రతి పాపిని ఏం చేస్తుందా? పవిత్రంగా చేస్తుంది దేవుని బిడ్డ. ఒక యోర్దాను నదిని అక్కడ ఉన్నటువంటి నయమాన్ని స్వస్థపరిస్తే యేసు ప్రభువు యొక్క రక్తము ప్రతి మానవుడిని పాపం నుంచి విడుదల కలిగిస్తుంది దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం చెబుతాము. కాబట్టి ఆ నది దగ్గరికి రావాలి, యేసు క్రీస్తు అనేటువంటి నది దగ్గరికి రావాలి ఎవడైనా కానీ. చాలా మంది అది నచ్చట్లేదు. చాలా మందికి నయమానికి ఎట్లా నచ్చలేదో లోకంలో ఉన్నటువంటి సమాజంలో ప్రాముఖ్యంగా మన హిందూ దేశంలో ఉన్నటువంటి అనేకులకు క్రైస్తవం అంటే చాలా మందికి నచ్చట్లేదు. సందర్భం చెప్తున్నా, మనం యూట్యూబ్లో మన ఛానల్ చూస్తే కింద రాస్తారు మన గురించి క్రైస్తవులు గొర్రె బిడ్డలు అంటారు. ఓకే, మంచిది, గొర్రె బిడ్డలు అనుకుందాం. మరి ఈ గొర్రె బిడ్డలకు ఉన్న బైబిల్ చూస్తే వాళ్ళకి ఏం కలిగింది? భయం కలిగింది. చింపేద్దాం పద్దాక అదే పని. ఆ దేవాలయ మందిరాలు చూస్తే ఏం చేయాలనిపించింది? పడగొడతారు. అది చూసినా భయమే. దేవుని యొక్క మందిరం బైబిల్ చూసినా భయమే. దేవుని వాక్యం చెప్పేప్పుడు సేవకుడు చూసినా మరి గొర్రెలెత్తి ఏం చేయలేరుగా. మరి ఎందుకు భయపడుతున్నారు? దేవుడు వాళ్ళకు తెలుసు ఆ గొర్రెల వెనకాల కొదమ సింహం దాచబడి ఉందని దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ గొర్రెలు సామాన్యమైనటువంటి గొర్రెలు కాదు, కొదమ సింహం బిడ్డల వారని చెప్పి వారు తెలుసు కనుక లోకానికి ప్రాముఖ్య భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది హైందవులకు భయము. క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలారా, గొర్రె బిడ్డలని వదిలేయచ్చు ఎవడైనా కానీ, వదులురావు కదా. చొక్కాలు పట్టుకున్నారు, షర్ట్లు దింపుతున్నారు. ఎవరై? దైవ సేవకులు. బైబిల్ చూస్తే కాల్ చేసి ఆ పడేసి చింపేసి కాల్ చేసేస్తున్నారు. మందిరాలు చూస్తే కూల్చేసేస్తున్నారు. మరి గొర్రె బిడ్డలు అంటారు. మళ్ళీ గొర్రె బిడ్డలు అన్నప్పుడు భయపడటం ఎందుకు? అసలుకి భయపడటం ఎందుకు? సైలెంట్గా కూర్చోవచ్చుగా. గొర్రెలు కాబట్టి ఏం చేయాలనుకోవచ్చుగా. వాళ్ళకి తెలిసింది ఏంటంటే వారి దేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని వారికి కూడా తెలుసు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చేద్దాం. ఈసారి ఇవ్వడానికి ఎదురైతే మీకు అదే చెప్పండి. మేము గొర్రెలవని మీరు అంటారు, మరి గొర్రెలను మీరు మౌనంగా ఉండొచ్చుగా. ఏ మతానికి వెళ్ళకున్నవాడు క్రైస్తవాన్ని ఎందుకు వెలుగుతున్నారు? ఎందుకంటే మనము ఎవరు బిడ్డలు అంటే దేవుని యోధా గోత్రపు దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి ఆ బైబిల్, ఆ గ్రంథము, ఆ పరిశుద్ధత వారు తెలియదు కనుక వారు అట్లా చెప్తూ ఉంటారు. కనుక ఆ యోర్దాను నదిలో దిగినట్లుగా యేసు రక్తము మన పాపం కడగాలంటే యేసు రక్తంలోకి మనం దిగాలి దేవుని బిడ్డలారా. వాడు దిగాడు.
స్వస్థత పొందుకున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, తిరిగి వచ్చాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభువారికి ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, రోజు దేవుని స్తోత్రం చేద్దాం. మీరు పొందుకోవడమే కాదు, తిరిగి వచ్చే వాళ్ళకి మనం ఉందాం, అద్భుతాలు చూసేవారికి మనం ఉందాం. ఆ యోర్దానులోకి దిగి అద్భుతాలు చూడాలంటే మన స్థాయిని వదిలిపెట్టి మనం కూడా దిగేవారుగా మనం ఉందాం, అద్భుతాలు చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, అనేకులు సాక్ష్యం ఇద్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ఎవరైనా సరే ప్రేరేపించబడితే వాక్య నిమిత్తమే ప్రార్థన చేయడానికి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రార్థన.